అల్జ కులస్తులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈనాటి ఈ సమావేశం చాలా సంతోషంగా ఉంది. ఏమంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక అనుభవం వస్తుంది. ఏమి ప్రజలంటే ఎక్కడ వీకున్నారు, అసలు ఎక్కడ వాళ్ళు పొరపాట్లు జరుగుతున్నాయి, ఎక్కడ ఏమనేది, ఏం జరిగినా కూడా సమన్వయం అనేది చాలా ముఖ్యం. ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు, ఏం అవసరం ఉంది, ఏం అవసరం లేదు అనేది వాళ్ళ ఇష్టపరంగా వాళ్ళు, వీళ్ళు ఇష్టపరంగా వీళ్ళు, వాళ్ళ ఇష్టపరంగా వాళ్ళు చేస్తుంటే ఎవరికి పోటీ అయితే కాదు. ఓన్లీ బలిజోళ్ళే పోటీ. బాగా ఆలోచిస్తే ఒక రెడ్డి తగలలేడు, ఒక కమ్మోళ్ళు తగలేరు, ఇంకోళ్ళు ఎవరు తగలలేరు. బలిజోళ్ళే పోటీ. ఇది పక్క ఎప్పుడైనా ఇంత జరిగేది. వాంది జరగదు, వీంది జరగదు, ఇట్లే ఉండిపోతారు. కాబట్టి ఎప్పుడన్నా కానీ మనిషి ఎవరికైనా ఎప్పుడు ఏ అవసరమైనా పడవచ్చు. అందరి అవసరాలు కూడా ఎప్పుడన్నా కానీ చెప్పలేమన్నారు. ఈరోజు నీ జరగచ్చు, రేపు నాకు జరగచ్చు, తక్కువ ఎవరు లేదు ఇక్కడ. కాబట్టి ఏం జరిగినా ఏమిదైనా కూడా సమన్వయం చేసుకొని ఎవరు నీకు ఏ రంగంలో ఉన్నారు, అసలు నీకు ఏ అభివృద్ధి బాటలో పోతున్నారు, అసలు వాళ్ళకి ఏం అవసరం ఉంది, చదువుకునేదానికి కానీ, లేదా నీకు రాజకీయ పరంగానే, లేదా ఆరోగ్యపరంగానే ఇవన్నీ సమన్వయం చేసుకొని మాట్లాడుకొని ఒకరికొకరు చేసుకొని పోవాల. అందులో నీకు ఎలక్షన్లు కూడా వస్తుంటాయి. అప్పుడు కూడా సమన్వయం చేసుకొని ఈరోజు జరుగుతుంది, ఎవరెవరు ఏ పార్టీలో ఉన్నారు, ఏ రోజుకి ఏమేమి మాట్లాడుకోవాలా, ఏ రోజుకి ఏ ఇష్యూ కావాలా అనేటివి ఉంటే ఎప్పుడు ఇవి అవుతాయి. ఇవి లేక మనోళ్ళకు వాంతే ఏం పని, ఈతే ఏం పని, వాడెంత ఈడెంత అనుకునే దాంట్లో ఒకే నీకు చాలా మంది రావడానికి కూడా కారణాలు లేవు. ఇదే జరుగుతుంది. మీరు అంటారు కదా ఇంచేపు జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం ఎట్లా చూసుకోవాలా, ఎట్లా సర్దించుకోవాలా. దాదాపు మన బలిజోళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటికి ఈరోజు ఏదో వస్తాం మనం మాట్లాడుకొని చెప్పుకొని వెళ్ళిపోతున్నాం అంతే. దీనివల్ల ఓపెన్గా మాట్లాడాలంటే దీనివల్ల ఉపయోగం అయితే లేదు. కాబట్టి మనం కూడా ఎవరు పలానోడు కావాలా, పలానోడు ఇది కావాలా అని ప్రజల్లోకి పోవాలా. పోయి వానికి ఏముంది ఏం లేదు ఆర్థికంగా కూడా చేయాల. అప్పుడు మనం ఎవరు అనేది గుర్తింపు అవుతాం. ఎప్పుడు నేనే సంపాదించుకోవాలా, నేనే బాగుండాలంటే ఎప్పుడు కాలేదు. భగవంతుడు ఆ రోజు మనకి ఏం రాసి పెట్టింటే అదే జరుగుతుంది. అయినా కూడా మనం పోయే దారి బాగుండాలి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.